ప్రవీణ్ అన్న కాంశీరామ్ గారి బుక్ చేతులతో ఇవ్వండి అన్న. తప్పకుండా రాండి, ఇది పంచుదాం. చాలామంది వ్యక్తులు కూడా దీన్ని డొనేట్ చేయడానికి కూడా ముందుకొస్తున్నారు. నాతోటి మాట్లాడిన కూడా కొంతమంది వ్యక్తులు కాంశీరామ్ రాజకీయాన్ని మనము ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా విస్తరించాలని నికార్సైన బహుజనవాదులు ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ పోరాటం ఒక విధంగా ఉంటే అంబేద్కర్ గారికి అడ్వాన్స్డ్ రాజకీయం కాంశీరామ్ గారు చేసిండు. అంబేద్కర్ గారికి అడ్వాన్స్డ్ రాజకీయం కాంశీరామ్ గారు చేసిండ్రు కాబట్టే భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఒక మాయావతి లాంటి, ఒక మాదిగ సామాజిక వర్గం నుండి వచ్చిన మాయావతి లాంటి ఒక అమ్మాయిని అక్కడ 1994లోనే ముఖ్యమంత్రిని చేయగలిగిండు కాంశీరామ్ గారు. మరి కాంశీరామ్కి అడ్వాన్స్డ్ రాజకీయం చేయాలి కదా. ఇప్పుడు మన ప్రస్తుతం బహుజనవాదులు ఎవరైతే ఉన్నారో కాంశీరామ్కి అడ్వాన్స్డ్ రాజకీయం చేయాలి అంటే కాంశీరాము వ్యూహాలకు మించి ఇంకా వ్యూహాన్ని అమలుపరిచి అధికారాన్ని కైవసం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారు, ఇంకా ముతక పద్ధతిలో, ఇంకా మూస పద్ధతిలో, ఇంకా అదే దారిలో. కాంశీరామ్ గారు అంబేద్కర్ గారు చెప్పిన సూత్రాలను మాత్రమే పట్టుకున్నాడు, అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మాత్రమే పట్టుకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని కొత్త దారుల్లో రాజకీయాన్ని చేసిండు. కానీ మనోళ్ళకి ఇక్కడున్న బహుజన లీడర్లు అని చెప్పుకునే వాళ్ళకు ఇప్పుడు ఈ కాంశీరామ్ గారి పేరుతోటి కాంశీరామ్ గారికి మించి వ్యూహాన్ని అల్లలేకపోతాను. ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని రాజకీయాన్ని చేయలేకపోతున్నారు. అందుకే బహుజన రాజ్యాధికారం అనేది ఇంకా కలగానే ఉన్నది. తప్పకుండా రాండి, కాంశీరామ్ గారి బుక్ ఇస్తా.